शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णोः विष्णोश्च हृदयगुं शिवः। सा नि सरि सा नि सा नि ర మ గ మ రి. సైలెన్స్. ఎగ్జామ్ ఈజ్ ఫర్ 20 minutes. నో కాపింగ్. ఇచ్చిన బుక్లెట్ కంటే ఎక్కువ పేపర్ తీసుకుంటే 5 minutes ఎక్స్ట్రా టైం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇదేంటి క్వశ్చన్ పేపర్ ఉంది సార్? రమేష్ రమేష్ రే నాకేం రాదురా, కొంచెం చూపిరా. భలే వాడిరా, నీకైతే ఎవరు చూపిస్తా? 5 minutes ఆగు, రాసిన పేపర్ ఇచ్చా. అమ్మయ్యా, 10 minutes అప్. రే రమేష్ రాసావా? ఇప్పుడే స్టార్ట్ చేసారా, ఆగు. లాస్ట్ 10 minutes. రే రమేష్ లాస్ట్ 10 minutes అంటరా, ఒక ఎడిషనల్ అయిపోయింది కదా, అది రాసుకుంటా. అరే ఆగు మామ, ఇప్పుడే డయాగ్రామ్ వేసా, బ్రీఫ్గా టైం హ్యాపీగా అయిపోయి అంటున్నాడు. సార్ అడిషనల్. నో అడిషనల్. టైమ్స్ అప్. రే రమేష్ ఆగురా మామ, 5 minutes. ఇంకేంటి 5 minutes? ఆల్రెడీ లాక్కునే 5 minutes అయిందిరా ఇక్కడ, ఇంకా కరెక్షనే గీరా. మామ ఫీల్ అవుతున్నావా? కాదురా, ఫెయిల్ అవుతున్నా. థు, నువ్వు ఒక ఫ్రెండ్. ఈ రమేష్ గారు నా బండి తీసుకుని పెట్రోల్ అంతా అవగడతాడు కానీ ఒక్క ఆన్సర్ కూడా చూపాడు. చెత్త ఫ్రెండ్షిప్ వీడు. ఎరా అంకి, ఎగ్జామ్ ఎలా రాసావు? ఓ సారీ అఖిల్. బొక్కలా రాసారా, పేరు రోల్ నెంబర్ తప్ప ఏం రాయలేదు. అంకి 5 minutes. సరే కానీ నీ సంగతి ఏంటి? నేను బొక్కలానే రాశాను కానీ ఈసారి కూడా ఫెయిలే. నెక్స్ట్ టైం మనం ఇద్దరం కలిసి రాద్దాం. ఎన్నిసార్లు చెప్తావు రా ఇదే సోది? చెప్పి చెప్పి నీకైనా బోర్ కొట్టాలరా. ఎగ్జామ్ అవ్వగానే ఫెయిల్ అంటావు కానీ క్లాస్ ఫస్ట్ నీకే వస్తుంది. నువ్వు ఒక ఫ్రెండ్. ఇలాంటి అదవాళ్ళందరూ నాకే తగులుతారేంట. మామా వీసా వచ్చింది మామా. రే కంగ్రాట్స్ రా. అవును, నువ్వు జిఆర్ఈ ఎప్పుడు రాసావు, వీసా ఎప్పుడు వచ్చింది? రే అంకి 5 minutes. ఏదో అలా చేస్తాను మామా. ఏదో అలా చేసేయడానికి ఇదేనా మ్యాగీ నూడిల్సారా? జిఆర్ఈ రాసి వీసా రావడానికి 6 months పట్టిద్దిగా. చెప్తే మేము కూడా నీతో పాటు అప్లై చేసేవాళ్ళంగా. అంటే నువ్వు ఒక్కడే బాగుపడిపోవాలి, మేమంతా సంక నాకిపోవాలి. నువ్వు ఒక ఫ్రెండ్. ఈ యదవులతో మాడడం కంటే అప్పుడు కూడా నయం. అమ్మా. ఏరా అంకి, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంట కదా, మరి మాకేం గిఫ్ట్లు ఫ్రెండ్షిప్ బ్యాండ్లో ఏం కొనలేదా? కొన్నారా, కొని మూసి నదిలో పడేసైలు తెచ్చుకో. మూసి నదిలోక ఆడికెందుకు పోయా? అంకి అంకి కాదు అఖిల్. రే అంకి 5 minutes. రే అంకి లేగు. ఏంట్రా విసిగించేది? టైం మార్నింగ్ 11:30 అవుతుంది, ఇంకా పడుకున్నావు?
అక్క ఎన్నిసార్లు లేపాలరా నిన్ను? 5 మినిట్స్ అంటావు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని ఆ గిఫ్ట్లు ర్యాపర్లు ఏవో తీసుకున్నావుగా మీ ఫ్రెండ్స్కి ఇవ్వాలని. ఇవ్వవా? పో, గీజర్ ఆన్ చేసా, స్నానం చేయపో. అంకి, లంచ్కి వస్తావు కదా? అంకి అంటే పెంకు పగిలిద్ది. ఇద్దరిలో కూడా అదే పేరు పిలిచి పిలిచి చంపేస్తున్నారు ఆ మకిల్. అరే, నేను నీ అక్కనరా, నన్ను పట్టుకొని పెంకు గింకు అంటావు. అయినా తాతయ్య మీద ప్రేమతో నాన్న నీకు ఆ పేరు పెట్టారా? గుర్తుకు పెట్టుకోవాలంటే ఏ పచ్చబొట్టో పొడిపించుకోవాలి కానీ నాలాంటి పసిపిల్లోడితో ఆడుకోకూడదు. నువ్వు పసిపిల్లాడువా? అబ్బా, పొద్దున్నే దీని మొహం చూసానా, ఇంక ఇవాళ అయినట్టే. మెల్లగా, బాగా వింటే ఫీల్ అవుతాడు. అది మన అదృష్టం రా. ఓ మై గాడ్, అది నీకు, నాకు కాదు. అక్క, ఈ షర్ట్ వేసుకోనా ఈ షర్ట్ వేసుకోనా? ఏహే, జంక్. ఆహా, ఒక సెల్ఫీ దిగాలి. అక్క, ఆ? కొన్ని డబ్బులు ఇవ్వా? థ్యాంక్ యూ అక్క. అరే అంకి, వర్షం పడుతుందిగా, కాసేపు ఆగెళ్ళు. దీన్ని చూసాగా ఇంకెళ్ళినట్టే. రిమోట్ ఏది బావా? ఏంటి బావ, వీళ్ళ ఆఫీస్కి వెళ్ళలేదా? ఏం పెట్టమంటావు? ఏంటి బావ అలా ఉన్నావు? ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా. ప్రతి ఫ్రెండ్షిప్ డేకి ఇలాగే ఉంటాడు ఆయన. అవునా? ఎందుకు బావా? ఏం బావా, నీకు ఫ్రెండ్స్ లేరనా? ఈ కాలంలో ఫ్రెండ్స్ లేకపోవడమే బెస్ట్ బా. అందరు సెల్ఫిష్ నా కొడుకులు. కానీ వాడలా కాదు. వాడలా కాదా? ఎవరు బా? సామ్రాట్, నాకున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ అండ్ లాస్ట్ ఏంటి? అంటే మీరు ఇప్పుడు టచ్లో లేరా? వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అన్నావంటే చాలా క్లోజ్ అయి ఉంటాడు. మరి మీరు ఎలా విడిపోయారు? మా ఇద్దరి మధ్య విడిపోయే అంత పెద్ద ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, కానీ మేము ఎప్పుడూ విడిపోలేదు. కానీ మాకు సంబంధమే లేని ఒక తెలియని కారణం వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. పెద్ద ఇన్సిడెంట్స్ ఏంటి, తెలియని ఇన్సిడెంట్స్ ఏంటి? కొంచెం డీటెయిల్డ్గా చెప్పా. రారా, కూర్చో కూర్చో. అందుకే చెప్పాను వద్దురా అని. గోడ చూడు ఎంత ఎత్తుగా ఉందో. అదేమన్నా పెద్ద చైనా వాళ్ళ ఈజీయా నాకు. అరే, ఈ గోడ సెక్యూరిటీ ఆఫీసర్లకు అక్కడి నుంచి కనపడుతుంది. వాళ్ళు చూసేలోపు మనం ఈ గోడ దూకేయాలి. వాళ్ళకి గనుక మనం దొరికామనుకో అంతే మన ఇద్దరికి. అలా ఏం జరగదు, నేను ఫాస్ట్గా దూకేస్తాలే. ఒరే, నాకెందుకు వద్దనిపిస్తుందిరా. అంతేలేరా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు నువ్వు. ఒరే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావురా? నిన్ను సినిమాకి తీసుకెళ్ళాలి అంతేగా. సరే తీసుకెళ్తాలే, ముందు నువ్వు దూకు, నేను కింద నుంచి చూస్తుంటాను. అరే పట్టుకో, జాగ్రత్త పట్టుకో, జాగ్రత్త. ఎక్కరా ఎక్కరా ఎక్కుతున్నారా? ఎక్కు, కూర్చో కూర్చో.
ఒరే అందుకే చెప్పాను రా వద్దని. నేను దూకుతారా? సరే ఇంకోసారి ట్రై చేయి. ఎక్కరా? ఎక్కుతున్నారా? అరే సామ్రాట్, కొంచెం హెల్ప్ చేయరా. రే సామ్రాట్. సార్, రాజ్ కుమార్ని ప్రిన్సిపల్ మేడం పిలుస్తున్నారు. ఇలా చూస్తుందేంటి? నెంబర్ చెప్పు. 1933. నీ రోల్ నెంబర్ కాదు, మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబరా? అయితే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు క్లాస్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడాలు, గోడలు దూకడాలు, ఇన్ని తెలివితేటలు నీకు లేవని తెలుసు. ఎవరితో వెళ్ళావు చెప్పు. చెప్పు. సామ్రాట్. సరే నువ్వు ఇంకెళ్ళు. నువ్వు క్లాసులో బంక్ కొట్టి మిగతా స్టూడెంట్స్ని చెడగొట్టమే కాకుండా సినిమా షికారులు తిరుగుతున్నావా? ఏది చేపట్టు. తలకి తగిలిందా? లేదు, కొట్టండి. నువ్వు అన్నిట్లోనూ క్లాస్ టాపర్వి. జుమాంజిలా గడ్డమేంట్రా? ఇంటర్మీడియట్ స్టూడెంట్లు ఇలాగే కాలేజీకి వస్తారా? నువ్వు క్లాసులు బంక్ కొట్టి సినిమాలు షికారులు తిరుగుతావు, వెనక బెంచీలో కూర్చుంటాం. ముందుకు వచ్చొచ్చు కదా? అడుగుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? ముందు కూర్చుంటే జ్ఞానం ఒకటే వస్తుంది, వెనక కూర్చుంటే జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా వస్తుంది. అది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను మేడం. నా వల్ల వాడు ఇరుక్కొని దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు విడిపోయారు కదా, ఇలానే గనక మా ఫ్రెండ్స్ని ఇరికిస్తే నాతో ఈ జన్మలో మాట్లాడరు. కానీ వాడు ఏం చేశాడో తెలుసా? సారీ రా. దేనికిరా సారీ? నా వల్లే కదా నువ్వు ప్రిన్సిపల్ రూమ్. షాకు కనపడుతున్నానా? మీ బియర్డ్ అందరూ నా గడ్డమే పడ్డారంటే నేను మనిషిని కదా, పెంచుకోకూడదా? నాకు కొంచెం ఎర్లీగా పెరిగింది అంతే. మీ బియర్డ్కి నేను పెద్ద ఫ్యాన్. పోన్లే, ఇప్పుడే లోపల ఆవిడ క్లాస్ తీసుకుంది, నువ్వు దాన్ని బ్యాలెన్స్ చేసావు. పేరేంటి? అమూల్య రామచంద్రన్. అమూల్య రామచంద్రన్. మలయాళియా? అమూల్య రామచంద్రన్. పొడుగ్గా లేదా పేరు? షార్ట్ కట్ ఏం లేదా? ఫ్రెండ్స్ అందరూ అమ్ము అని పిలుస్తారు. అమ్ము బాగాలేదు, అమ్ముని తిరిగేస్తే ఉమ్మ బాగుంది. లేదు నిజంగా బాగుంది. ఏంటి సైడ్ కొడుతున్నావా? పర్లేదు చెప్పు. సిగ్గు. పర్లేదు చెప్పు. ఎరా పంది, నీకా గడ్డం కానీ ప్రిన్సిపల్ రూమ్లో బాగా అయిందా? ఆడు చూడరు, ఎప్పుడు నేను పంది అని ఏడిపిస్తుంటాడు. ఆడు నా ఫ్రెండ్, అన్ని పంది గింది అన్నావు అనుకో, చెయ్యి ఆటో స్టార్ట్ చేస్తా. రికవర్ అవటానికి 6 నెలలు పట్టుద్ది, అర్థమైందా? ఇంకెప్పుడు అనుకో. రే రారా. బాయ్ ఉమ్మా. బాయ్. ఇప్పుడు చెప్పరా, సారీ ఎందుకు చెప్పావు? ప్రిన్సిపల్ మేడం దగ్గర దెబ్బలు తిన్నావు కదరా. ఆమె నిన్ను ఎవరితో వెళ్ళావని గట్టిగా బెదిరించి ఉంటుంది, దానికి నువ్వేం చేస్తావురా? అయినా కూడా అరే మనిద్దరం ఫ్రెండ్స్ రా, మనిద్దరి మధ్య నీ సారీలేంట్రా? అయినా నీకు ముందే చెప్పాను ఆ గోడ దూకలేవురా అని, నువ్వు విన్నావా? వినలేదు. అయినా ఇవన్నీ కాదు, నీకు ముందు గోడ దూకడం నేర్పించాలి పద. మీ ఫ్రెండ్ చాలా గ్రేట్ బా. ఈ కాలంలో ఇలాంటి ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి గిఫ్ట్స్ కూడా వేస్టే. తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సామ్రాట్, నాన్నకు తెలుగు ముందు వచ్చా సిట్టింగ్ వేద్దాం, గోపి గారు వస్తాడు. ఎందుకురా?
మందెందుకురా అన్నంలో కలిపి ముద్దలు పెట్టడానికే సిట్టింగ్కి రా. కాలేజు ఏం పర్లేదురా. ఎడిక్ట్ అయిపోతామేమోరా. అంతేలేరా, మీరంటే మీరు స్టూడెంట్స్, మాతో కలిసి తాగరు. సరే పద. అది పద. సామ్రాట్, అరే ఎందుకురా గట్టిగా అరుస్తున్నావు? స్టాఫ్ కింద పడుతుందా? ఎక్కడికి వెళ్తున్నారా? హేమంత్ గడు మంత్ ఇచ్చాడు, తాగటానికి వెళ్తాను. ఒక 1/2 అవర్లో వచ్చేస్తాం. అందా నేను వస్తారా? అరే వద్దురా, నేను కూడా తాగను, జస్ట్ యాక్టింగ్ చేస్తాను. నువ్వు వచ్చావంటే నీకు కూడా పోస్తారు. అంతేలేరా, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు నువ్వు. ఒరే మేమేమైనా గుడికి వెళ్తున్నామా పిలిచి తీర్థం పోయటానికి? అంతేలే, నేను ఈ ఫ్రెండ్ కాదు. అరే ఎందుకురా ప్రతిదానికి ఏడుస్తావు? సరేరా. రే నీకు తెలుసా, మన కాలేజు పూరు గుడిసెలను కొట్టేసి కట్టారంటరా. మన ప్రిన్సిపల్కి మినిస్టర్ అఫైర్ ఉందంట. ఆవిడ ఆ సంబంధంతోనే సెలవంతా రాయించుకుందంట. పాపం పేదోళ్ళు. అవునా? అరే మన కెమిస్ట్రీ సుబ్బారావు ఉన్నాడు కదా, వాడు మన ఇంగ్లీష్ టీచర్తో హోటల్లో రూమ్ తీసుకోవడం నేను చూసారా. ఏంటి మన ఇంగ్లీష్ టీచరా? కాదురా, మా డాడీ వాళ్ళ ఇంగ్లీష్ టీచర్. నీ అవ్వ, నీకెన్ని విషయాలు తెలుసురా? ఈ సుబ్బారావు గడు ఎంత పని చేశాడా? నువ్వేంట్రా సిట్టింగ్లో కూడా చదవడం? అయినా ఇవేం విషయాలరా, మన ఫిజిక్స్ మేడం ఉంది కదా, దాని వీడియో నెట్లో ఉంది తెలుసా? అవునా? రే చెత్తనా కొడకలరా, చదువు చెప్పే వాళ్ళ మీద పుకారు పుట్టిస్తే కళ్ళు పోతాయిరా. ఇంతకు ముందు అక్కడ శ్మశానం ఉండేదట, మా నాన్న చెప్పాడు. కెమిస్ట్రీ సుబ్బారావు ఇంగ్లీష్ టీచరా? ఏ హోటల్లో రూమ్ తీసుకున్నారా? ఏ హోటల్లో రూమ్ తీసుకున్నారు? అయినా అక్కడ నువ్వేం చేస్తున్నావు? పల్లీలు అమ్ముకుంటున్నావా? ఫిజిక్స్ టీచర్ రా. నేనేదో మొన్న 4 పీకిదని చెప్పి నువ్వు అలా చెప్తున్నావు కదా. మా ఏరియాలో ఎంత మంచి ఫ్యామిలీ తెలుసా అదే. అబద్ధాలు కూడా ఒక హద్దు ఉండాలరా. అరే ఊరికి అనాలేరా, మందులోకి మంచిగా ఉంటుందని, అంతే. ఇక అనంలే, ఫీల్ అవ్వకు. అరే రాజ్ కుమార్, నువ్వు మందేరా. అరే ఈడేట్రా. ఎందుకు మేడం పూరు గుడిసెలు పీకేశారు? వాళ్ళే పాపం చేశారు. ఏ పూరు గుడిసెలు ఎవరు తీసేశారు? చాలు మేడం, మీ అబద్ధాలు ఆపండి. ఏ అబద్ధాలు? కావాలంటే మా ఇల్లు తీసుకోండి మేడం, మా పేదవాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేయండి. దయచేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు మేడం, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. వీడేంటి మన రాజ్ కుమార్లో ఉన్నాడే. అబ్బా, ఈ కాలం పిల్లలు చెడిపోతున్నారు మేడం, మీరే ఎలాగైనా కంట్రోల్లో పెట్టాలి. మీకు విషయం చెప్పాలి, ఈరోజు నా పెళ్లి రోజు. మా ఆవిడ కూడా వచ్చింది. ఒక 1/2 అవర్ పర్మిషన్ కావాలి మేడం. మీ వైఫ్ వచ్చారా? ఇక్కడే ఉంది మేడం. చెంగాలి సుబ్బారావు గారు. సుబ్బారావా? మేడం, ఈ సుబ్బారావు గారు ఇంగ్లీష్ టీచర్ సరళ మేడం తోటలో రూమ్ తీసుకుంటే మా ఫ్రెండ్ చూశాడు మేడం. అందుకేనా మీ ఫ్రెండ్స్తో కరాటీ క్రికెట్ అంటూ రోజు ఇంటికి లేట్గా వస్తున్నారు? ఇదేనా మీ క్రీడా స్ఫూర్తి? ఇంటికి రండి, మంచిగా 4 బ్లాక్ బెల్ట్లు 3 గ్రీన్ బెల్ట్లు ఇస్తా. చెంగాలి చేసుకుంది ఇలాంటి కామాంధుడు భర్తగా దొరికి. ఇంకోటి కూడా ఉంది మేడం, ఫిజిక్స్ టీచర్ గురించి ఏదో చెప్తూ ఉంటే నేనే వినకుండా మధ్యలో వచ్చేసాను. ఆగండి, ఇలాంటి మా సామ్రాట్ గారు అయితే బాగా చెప్తాడు. రే ఈ మాటలు బయట తెలిస్తే నా పరువేం కావాలి? ఈ కాలేజ్ ఏమైపోవాలి? అసలు ఎవరైనా కాలేజీలో జాయిన్ అవుతారా? మీరు ఎండట్టేసి తీసుకెళ్ళిపోండి. మేడం, ఇంకోసారి ఇది ఎప్పుడు రిపీట్ కాదు. ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం టీసీ ఇచ్చేసేయండి. అలా సైన్ చేసి ఇవ్వండి.
ఎక్స్క్యూజ్ మీ మేడం. సుబ్బారావు గారు మీరు ఒక క్షణం ఉండండి. ఎంత పని చేసావురా. అబ్బా, మీరు సైన్ చేయండి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఓకే మేడం, రారా. మీరు ఆగండి. సామ్రాట్, రాజ్కుమార్ పేరెంట్స్ స్టేటస్ ఏంటో నీకు తెలుసు కదా. వాడు చదువుకోకపోయినా డొనేషన్ కట్టి ఎంబీబీఎస్లో జాయిన్ చేస్తారు. కానీ నీకు అలా కాదు, మెరిట్ మీద చదవాలి. నీకు ఆ టాలెంట్ ఉంది, కానీ ఇలా చేస్తే సీట్ ఎలా వస్తుంది? మీ నాన్నగారు సెక్యూరిటీ గార్డుగా చేస్తూ నిన్ను కష్టపడి చదివిస్తున్నారు. ఆయన చూసేనా నేర్చుకో. ఇక్కడి నుంచి అయినా చదువు మీద ఫోకస్ పెట్టు, సరేనా? నమస్కారం. ఆ రోజు మా ఇంట్లో తిట్లు, దెబ్బలు, ప్రామిసుల తర్వాత నేను సామ్రాట్కి సారీ చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిన్ను డాక్టర్ని ఎందుకు చేయాలనుకున్నాను తెలుసా? నువ్వు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మీ అమ్మకి కడుపు నొప్పి ఎక్కువగా వచ్చేది. ఏదో ఒక మాత్ర తీసుకొచ్చిస్తే అది వేసుకుని పడుకునేది. కానీ ఒకసారి మటుకు నొప్పి ఎక్కువై వామిటింగ్ చేసుకుని రక్తం వచ్చింది. దాంతో భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళాను. అక్కడ టయానికి ట్రీట్మెంట్ లేక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మీ అమ్మ చనిపోయింది. ఆ రోజు అనుకున్నా, నేను చనిపోయేలోపు నా కొడుకు వల్ల కనీసం ఒక 10 మంది బతికితే అది పైకి వెళ్ళి మీ అమ్మకి చెప్పాలని నా కోరిక. లేకపోతే పైకి వెళ్ళిన తర్వాత మీ అమ్మ మొహం సూటిగా చూడలేనురా. అందుకే నాకు స్తోమత లేకపోయినా కష్టపడి నేను చదివిస్తున్నా. నాన్న, నేను ఇప్పటి వరకు ఏదో అలా అలా చదివాను నాన్న. నీకు ఇంత కోరుకుందని నాకు తెలీదు. అయినా నాన్న, నాకు ఈ ప్రపంచంలో నీకన్నా ముఖ్యమైనది ఏముంటుంది నాన్న? నీకోసం కష్టపడి చదువుతాను. ఎంబీబీఎస్ సీటేగా, చూడు ఎంత ఈజీగా తెచ్చుకుంటాను, నువ్వు చూస్తావు. సరే, ఇది పక్కన పెట్టు. అవును, ఎన్నాళ్ళకి గిల్డ్ ఉంగరం పెట్టుకుంటావు? డాక్టర్ కాబోతున్నావుగా, బంగారం ఉంగరం పెట్టుకుందు గాని. నేను బతుకున్నంత వరకు మందు తాగనని నాకు ఒట్టే. నాకు అలవాట్లేదు నాన్న, ఊరికేలా పట్టుకుంటాను అంతే. సరే, తాగనులే. సరే, ఈ 100 రూపాయలు తీసుకెళ్ళి మన ఇద్దరికి టిఫిన్ తీసుకురా. సరే. అరే రాజ్కుమార్, నువ్వెప్పుడొచ్చావు? సారీరా. దేనికిరా? ఇదెప్పుడొచ్చింది? తను నాకన్నా ముందే వచ్చింది. ఏంటి ఉమా, ఎలా వచ్చావు? నీ పేరులో ఉన్న ఉమా నాకు ఇద్దామని వచ్చావా? ప్రిన్సిపల్ రూమ్లో ఏదో పెద్ద ఇష్యూ జరిగిందంటగా, క్లాస్లో అందరు మాట్లాడుకుంటున్నారు, అందుకే చూద్దామని. అయితే ఉమ్మ ఇవ్వటానికి కాదా? నీకు విషయం తెలుసా? క్లాస్లో నువ్వు నన్ను చూస్తున్నాన్న విషయం నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే, నేను కూడా నేను చూస్తున్నాను. నువ్వంటే నాకు ఇష్టమే. ఏంటిది? దారిలో వచ్చేటప్పుడు గుడికెళ్ళి దండం పెట్టుకొని కుంకుమ తీసుకొచ్చాను నీకోసం. ఇలాంటివి నేను నమ్మను. సరే, పెట్టు. ఒక 3 నెలలు మనం కలవద్దు. ఎంసెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. ఈ డీవియేషన్స్ ఇవన్నీ నాకు ఇష్టం లేదు. ఒక 3 months తర్వాత ముగ్గురు ఒకటే కాలేజీలో జాయిన్ అవుదాం. ఎప్పటికీ విడిపోవద్దు. సరే, ఓ 3 months తర్వాత కలుద్దాం. బాయ్. హే ఉమ్మా, ఇట్రా. అవునరా, నువ్వెందుకు సారీ చెప్పావు? నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదరా, నా వల్లే ఇదంతా జరిగింది.
నాకు తెలుసులేరా, ఇంకా నీకు నాతో ఫ్రెండ్షిప్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. అవునరా, నువ్వు చేసిన పని వల్ల నాకు ఉరిశిక్ష పడింది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మొహం. అయినా నువ్వు చేసిన పని వల్ల మంచి జరిగింది లేరా. మా నాన్న హ్యాపీనెస్ ఏంటో తెలిసింది. ఈ 3 months ఎంసెట్ అండ్ డాక్టర్ సీట్ మీదరా ఫుల్ ఫోకస్ అంతా. అవునరా, నువ్వు నాతో పాటు కలిసి చదువుకోవచ్చు కదా, నేను నేర్పిస్తాను. ఇద్దరం కలిసి డాక్టర్స్ అవుదాం. నీ ఫ్రెండ్ నిజంగానే గ్రేట్ బా. మా ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా వేస్ట్. అవును, ఇంత జరిగినా విడిపోను మీరు అసలు ఎలా విడిపోయారు? దీనికంటే పెద్ద రీజన్ ఏముంటుంది? నాకు నిజంగానే తెలుసుకోవాలనుంది. మేమిద్దరం కలిసి బాగా చదువుకున్నాం. వాడు రోజు 12 గంటలు చదివి నెక్స్ట్ డే నాకు అట్లీస్ట్ 3 hours అయినా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఎగ్జామ్కి 1 week ఉందనగా వాడికి వైరల్ ఫీవర్ వచ్చింది. కనీసం నించోడానికి కూడా ఓపిక ఉండేది కాదు. అయినా కష్టపడి ఎగ్జామ్ రాశాడు. కౌన్సిలింగ్ అయింది. అయితే మీ ఇద్దరికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చుంటే. నాకు సీట్ వచ్చింది, వాడికి రాలేదు. అదేంటి? నాకేం అర్థం కావడం లేదురా. నీకేమో 1890 ర్యాంక్ వచ్చింది, నాకు 6100 ర్యాంక్ వచ్చింది. నాకు సీట్ వచ్చిందిగా, నీకెందుకు రాలేదు? ఏమోరా, కౌన్సిలింగ్ అని చెప్పాడు. నాదేమో జనరల్ కేటగిరీ అంట, నీదేమో రిజర్వేషన్ కేటగిరీ అంట. అంటే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ ఉన్నా సీట్ వస్తుందంట. అయితే నేను కూడా జాయిన్ అవును. నెక్స్ట్ ఇయర్ నీతో కలిసి జాయిన్ అవుతా. నీకేమైనా పిచ్చా? నీకు నెక్స్ట్ ఇయర్ రాకపోతే నేను ఆ నెక్స్ట్ ఇయర్ రాయాలా? నాకు రాకపోయినా పర్లేదు, మా నాన్న డొనేషన్ కడతాడులే. సీట్ వస్తే జాయిన్ అవ్వకపోవటం ఏంట్రా? నువ్వు జాయిన్ అవ్వు. ఉమ్మాను కూడా అదే కాలేజీలో జాయిన్ అవ్వమంట. నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ అవుతాను. సీనియర్స్ నా ఫ్రెండ్స్ అని చెప్తాను. రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మూసుకొని జాయిన్ అవ్వు. పద, ఇంకేం ఆలోచించుకో. నాన్న సీట్ వచ్చిందా? సీట్ రాలేదు నాన్న, 2 ranks పోయింది. సరే, నువ్వు లోపలికి వెళ్ళా అన్న. నాన్న, ఈసారి ర్యాంక్ రాలేదు నాన్న. కానీ 1 year టైం ఇచ్చావంటే లాంగ్ టర్మ్ కూడా వద్దు, ఇంట్లో కూర్చునే చదువుతాను. పుస్తకాలు కూడా అయ్యే ఉన్నాయి నాన్న. ఒక్క 1 year టైం ఇచ్చావంటే నాన్న, నిన్నే ఇటు తిరిగి నాన్న. నాన్న నాన్న ఒరేయ్, నువ్వంటే నా ప్రాణంరా. మేమ నీలో చూసుకుంటున్నానురా. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి నాన్న. నువ్వు అందరికంటే గొప్పగా ఉండాలిరా. నేను బతుకున్నంత వరకు మందు తాగనని నాకు ఒట్టే.
పాపం బా. నేను కాకినాడకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా కోసం మా పేరెంట్స్ కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకొని షిఫ్ట్ అయిపోయారు. అంటే ఆ తర్వాత సామ్రాట్ ఎలా ఉన్నాడో కూడా నువ్వు కనుక్కోలేదా? ట్రై చేశా. సామ్రాట్ వాళ్ళకి ఫోన్ లేదు. వాళ్ళ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేశా. హలో, నేను రాజ్ కుమార్ మాట్లాడుతున్నా. ఎవరండి? రాజ్కుమారా? చెప్పండి. సామ్రాట్ మా పక్కింటి అబ్బాయే. ఆంటీ, సామ్రాట్ ఎలా ఉన్నాడు? పూర్తిగా మారిపోయాడండి. మందు, సిగరెట్, పాను పరాగు, ఎప్పుడూ తలుపు గడి పెట్టుకునే ఉంటాడు. సూపర్ మార్కెట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఎలా ఉండేవాడు ఇలా అయిపోయాడని. ఎలా ఉండేవాడో కాదు బావా, ఎలా ఉండాల్సినవాడు ఎలా అయిపోయాడనేది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. అవును, ఆ తర్వాత నువ్వు ఎప్పుడు ఆయన కలవలేదా? ఒకసారి కలవడానికి వెళ్ళాను. వారిని మాల్ బయట సెక్యూరిటీ గార్డ్గా చూసి తట్టుకోలేకపోయాను. వాడిని ఫాలో అయ్యి వాడి ఇంటికి వెళ్ళాను. అరే సామ్రాట్. హే రాజ్ కుమార్, రారా కూర్చో. ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? నువ్వేంట్రా ఎలా అయిపోయావు? నాకేరా, బాగానే ఉన్నాను కదా. లేదురా, నువ్వు మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ చదవాలి. ఫీజు గురించి నువ్వేం ఆలోచించుకో. మా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి నేను కడతాను. ఒరే, నాకు ఇంట్రెస్ట్ లేదురా. లేదురా సామ్రాట్, నువ్వు చాలా టాలెంటెడ్ రా. నువ్వు డాక్టర్ అవ్వాలి. అరే అయినా సిస్టమ్కి టాలెంట్తో పనేంట్రా? నేను రిజర్వేషన్ గురించి కొంచెం తెలుసుకున్నాను రా. అయినా రిజర్వేషన్ అంటే ఏంటి? ఇద్దరు పిల్లలకి సేమ్ ర్యాంక్ వచ్చినప్పుడు రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్ని ఫ్రీగా చదివించి ఎంకరేజ్ చేయటం. మరి ఇక్కడేంట్రా, తక్కువ ర్యాంక్ ఉన్నవాడు కూడా రిజర్వేషన్ అని చెప్పి సీట్ ఇస్తారు. అంటే ఒకడికి టాలెంట్ ఉన్నా వాడి జనరల్ కేటగిరీ అయితే సెట్ అవడు. అదే రిజర్వేషన్ క్యాండిడేట్కి టాలెంట్ లేకపోయినా కూడా వాడికి సీట్ ఇస్తారు. అయినా ఇలాంటి సిస్టమ్ వల్లే కదరా నాలాంటి వాడికి సీట్ రాలేదు. అయినా నువ్వు ఇవన్నీ అడుగుతుంటే చనిపోయిన మా నాన్న గుర్తొచ్చి, అరే ఇంకొంచెం కష్టపడి చదువుంటే బాగుండేదేమో నా మీద నాకే కోపం వస్తుందిరా. అందుకే నీకు కాల్ చేయాలనిపించినా నేను చేయలేదు. అరే అరే రాజ్ కుమార్, దయచేసి వెళ్ళిపోరా. ఇంకెప్పుడు నన్ను కలవటానికి కూడా ట్రై చేయకు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక కాల్ వచ్చింది. హలో, రాజకుమారా? నేనే రాజ్ కుమార్ మాట్లాడు. నేనమ్మా సామ్రాట్ పక్కింటి ఆంటీని. చెప్పండి ఆంటీ. బాబు, నీకో విషయం చెప్పాలి. సామ్రాట్ ఇంటి నుండి కొద్ది రోజులు బయటికి రాకపోయేసరికి తలుపు పగలగొట్టి చూస్తే అతను చనిపోయినాడు. నాకెవరికి చెప్పాలో అర్థం కాలేదు. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయకముందు నీకు ఒకసారి చెప్దామని చేశా. ప్రాణం పోసిన అమ్మ ఎలా ఉంటుందో తెలియదు. గుండెల్లో పెట్టుకు చూసుకునే నాన్న ప్రాణాలతో లేడు.
ఆత్మీయంగా పిలిచే స్నేహం అర్ధాంతరంగా దూరమైంది. అవకాశం ఇవ్వాల్సిన సమాజం అర్హత ఉన్న దూరం పొమ్మంది. ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ అంటేనే చెత్తది అనుకున్నాను బావా. ఫ్రెండ్స్లో ఎదవలు ఉంటారేమో కానీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు గొప్పదే. థ్యాంక్స్ రా, నీ వల్లే నాకు ఫ్రెండ్షిప్ విలువ ఏంటో తెలిసింది. మా ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నా ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. కానీ మాకు సంబంధం లేని కారణం వల్ల మేము విడిపోయాం. సామ్రాట్ లాంటి ఇంకొన్ని జీవితాలు బలేలోపు ఈ సిస్టమ్ మారాలని ఆశిద్దాం. జై హింద్.